నీ గుండు కొట్టించుకొని గంత మంచి వీడియో చేసిన 100 రైకులు సుత రాలేదేం రాబాయ్ కాక రేపు నేను వీడియో చేస్తున్నా పక్క ట్రెండింగ్ పో అరే గా లీడర్ ఏమన్నాడో ఇన్నవారా మస్తు గిరికాలు కొడుతుందిరా వీడియో తమ్మి నీకు యూట్యూబ్ గురించి బగ్గా ఎరికినట్ట కదా జర నన్ను ఫేమస్ చేయి తమ్మి నీకేమన్నా కావాలంటే చూస్తా కానీ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా ఇగో గిట్ల తండ్లాడేటోళ్ళు జరగి సార్ను ఫాలో గారి మీరు ఆయనంత కాకుండా కొంతన్నా ఫేమస్ అవుతారేమో మరి సారు ఇక కానీ సోషల్ మీడియా అంటే మల్లన్న అంటే సోషల్ మీడియా జరుగుతున్నది మల్కాజ్గిరి బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికుల మీటింగ్ మళ్ళా గందుకే మల్లన్న గిట్ల పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది, పెద్ద ఎత్తున రేడ్ అయితే నేను సోషల్ మీడియా మాట్లాడితే दिल्ली जाकर भाई अरे वो मल्लारेड्डी को छोड़ दो उसको परेशान मत करो बहुत डेंजर आदमी काड़को ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా భయపడి ఇంకపోయి నా సోషల్ మీడియా దిక్కెళ్ళి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకి రావద్దంటే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయితే చాలన్నట్టు పన్ను కట్టకున్నా ఫరక్ పడదేమో. నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్, నేను పబ్లిక్ లో పోతే తుఫాన్, ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా? వాజిబే అసెంబ్లీలో పబ్లిక్ తిప్పల మీద సీరియస్ గా చర్చలు నడుస్తుంటే ఇట్లా నవ్వుకుంటా మాట్లాడితే తుఫాన్ ఏంది సునామీ కూడా. పక్కకున్న రామన్నను ఎట్లా సూరెక్కించిండో చూడండిగా. శపథం చేస్తున్నా కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను నిద్రపోతున్నాను. కొద్ది రోజులలోనే శపథం చేస్తున్నా. ఇన్నారులో జప్పున్నే సీఎం సీట్లో కూకుండా పెడతాడట కేటీఆర్ సార్ ను. గంత పాయిరం దేనికంటే నన్ను ఇంత చిన్న ఏజ్లో నన్ను ఇంత ఒక పాలముక్కును మంత్రి చేస్తావు నువ్వు. కానీ రామన్ననే నిన్ను మంత్రిని చేసా, ఇక నువ్వు ఆయనని ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తావే మల్లన్న? ఓ దిక్కు గెలిచిన వాళ్ళే కండువాలు మార్చబట్టిరి, మోక చూసుకొని మీరు కూడా జంప్ అవుతారని ప్రచారం నడచబట్టే. అచ్చా ఇది సోషల్ మీడియా మీటింగ్ కాబట్టి ఎట్లయితే ట్రెండింగ్ లకు వస్తామో నీకు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు సూపర్ ఏ మల్లన్న. ప్రజలను బస్సు యాత్ర పెట్టించండి, మొత్తం మన గ్రాఫ్ పెరుగుతా ఉంది. పార్టీ పతారు ఏం పెరిగిందో కానీ మీ పర్ఫార్మెన్స్ అయితే దినామింత పెరుగుతున్నది పో. ఇంతకు ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని గెలుస్తారే? 12 నుంచి 14 సీట్లు మనమే గెలుస్తున్నాం. మీ మల్కాజ్గిరి ఏమైతుందో కానీ సోషల్ మీడియా మీటింగ్ లో మీ డైలాగులు పక్కా ఫేమస్ అయితే తీసారు. నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలియదు.